భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం. అంటే భవుడు అంటే శివుడు, అంభోజనేత్రుడు అంటే పద్మముల వంటి కన్నులున్నవాడు విష్ణుమూర్తి, అజ అంటే బ్రహ్మగారు. భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం. శివుడు, విష్ణువు, బ్రహ్మ. ఇది చెప్పడంలో ఒక చమత్కారం ఉంది. సాధారణంగా మనం ఎలా చెప్తాం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చెప్తాం. శంకరాచార్యులు వారు ఎలా తీసుకొచ్చారంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ తీసుకొచ్చారు. ఇలా తీసుకురావడం ఏమిటి అంటే, ఇంట్లో రే ఇవాళ ఏకాదశి, శనివారం, చాలా గొప్ప రోజు, నేను కాసేపు కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటాను, కాసేపు నన్ను పలకరించడం కానీ, ఎవరైనా వస్తే పిలవడం కానీ చీకు, నాన్నగారు విష్ణు సహస్రం చదువుకుంటున్నారండి, కాసేపు కూర్చోమన్నారని చెప్పు అని తాతగారు చదువుకుంటున్నారనుకోండి. అలా తాతగారు ప్రతి ఏకాదశికి చదువుకుంటున్నాడు అనుకోండి, కొడుకు కూడా చదువుతాడు. కొడుకు చదువుతున్నాడు అనుకోండి, మనవడు చదువుతాడు. అసలు ముందు ఇంటి పెద్ద ఆయనకి లేని ఇంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లేదు ఇతరులకు చెప్తావా? ఎందుకు చెప్తే వాళ్ళు చేస్తారా? నువ్వు చేస్తే కదా వాళ్ళు చేసేది. నీకుండాలి ముందు. నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు. నువ్వు చేయకుండా ఎలా చేస్తారు? నేను చేయవలసింది నేను చేస్తున్నాను అనుకోండి, ఇంకా నా మనవడికి నేను కొత్తగా ఏం నేర్పక్కర్లా. ఎందుకనంటే నేను రోజు ఏది చేస్తున్నానో దాన్ని అనుకరణ చేసేస్తారు పిల్లలు. వాళ్ళ ఆట కూడా ఏం చేస్తాడంటే ఏదో గిన్నెట్టుకుని ఓ చెంచా పెట్టుకుని నీళ్లు తీసుకుని పోసుకుని ఆచమనం చేసి అలాంటి ఆటలే మొదలెడతారు వాళ్ళు. ఎందుకనంటే ఇంట్లో తాత ఏం చేస్తున్నారో, నాన్నగారు ఏం చేస్తున్నారో అవే పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవేమీ కాకుండా నేనేదో చేస్తే వాడు అదే చేస్తాడు. శివుడు ఏం చేస్తాడో విష్ణువు అదే చేస్తారు, విష్ణువు ఏం చేస్తారో బ్రహ్మ అదే చేస్తారు. అందుకని అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు శంకరాచార్యులు వారు. పైగా అసలు మహాప్రళయం అయిపోయిన తర్వాత కదా ఈ లోకాలని రక్షించాలనే భావన కలిగితే నారాయణ నారాయణి రెండు కాదు, అందులోంచి అమ్మవారు రావాలి మహామాయాస్వరూపిణిగా. అప్పుడు బ్రహ్మగారు దేవీ భాగవతంలో అప్పుడు బ్రహ్మగారు వచ్చి మధుకైట బవధ చేసి సృష్టి చేశాడు. అందుకని దేవీ స్వరూపమైన కథాభాగం ఎలా వచ్చిందో అలాగే వస్తున్నారు శంకరాచార్యులు వారు. అంటే అమ్మవారి స్తోత్రం కాబట్టి. అందుకని భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం, వాళ్ళందరి చేత కూడా పూజింపబడుతుంది. ఆ మాట అనగానే మనకు అనుమానం వస్తుంది, ఏమండి మరి పరదేవతా స్వరూపంగా చెప్పినప్పుడు శారదా పరమేశ్వరి అని కదా అంటాం, అప్పుడు మరి పరమశివుడి చేత కూడా పూజింపబడుతుందా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేర్లు మారుతాయి, తత్వతః ఎవరిని పైన పెట్టారో వాళ్ళని పెడతారంతే. పేర్లు ఒక్కటే. శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పినప్పుడు అమ్మవారిని పైకి పెట్టి చెప్తారు. అప్పుడు ఆమెకి భర్త పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అమ్మవారు కామాక్షి, ఏకాంబరేశ్వరుడు మహాకామేశ్వరుడు, కామేశ్వరి వాళ్ళిద్దరూ దంపతులు. అక్కడ నుంచి బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళ ముగ్గురికి మూడు శక్తుల్నిచ్చేది ఆవిడలోంచే పార్వతి, లక్ష్మి, సరస్వతి వస్తారు. అదే కదా మూకశంకర్లు చెప్పేది, వదనారవిందోక్షో వామాంక తటీ వశం వదీభూత పురుష త్రితయే త్రేధ పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి అంటారు. ఆ కామాక్షియే సరస్వతి అయింది, కామాక్షియే పార్వతి అయింది, కామాక్షియే లక్ష్మి అయింది. ముగ్గురు మూడు చేయడానికి ముగ్గురికి మూడు శక్తులుగా వాళ్ళ యందు ఒకరి యందు వదనారవింద బ్రహ్మగారికి ముఖంలో, వక్షో స్థితికారుడైన విష్ణువుకి వక్షస్థలమునందు, వామాంకతటి ఎడమ భాగమునందు శివుడికి. ఆమె మూడు రూపములు ధరించి ముగ్గురు మూర్తులను ఆవహించింది. ఆవహిస్తే వాళ్ళు సృష్టి స్థితి లయలు చేస్తున్నారు. తాను పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి పరదేవతాస్వరూపిణి అయి కామాక్షి ఏకాంబరేశ్వరుడితో అలా కూర్చుంది. కాబట్టి అప్పుడు త్రిమూర్తులు కూడా ఆమె పాదములకు నమస్కారం చేస్తారు అమ్మవారికి. ఇందులో చమత్కారమైన విషయాన్ని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. ఇందులో ఏమిటంటే పూజయందు తాదాత్మ్య స్థితి అంటారు. ఆ తాదాత్మ్య స్థితిలో ఏం చేస్తారంటే నోటితో అనడం కాదు, అనుభవం గొప్పది. అది సభల్లో చెప్పే విశేషాలు అవి కావు. ఎందుకంటే చెప్పడానికి నాకోటి తెలిసి ఉండాలి కదా అది. అందుకని సభలో చెప్పేది కాదు, అనుభవించవలసిన విషయాలంతే. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, అమ్మవారి పాదాలు చేత్తో పట్టుకుని, అమ్మా నా దోషిట్లోని పాదాలు పెట్టవా అంటే ఆవిడ ఎత్తి పాదాలు పెట్టిందనుకోండి, దగ్గరికి జరిగి అమ్మ నా తల మీద పెట్టుకోనా, పెట్టుకో
అంటే అమ్మవారి పాదాలు రెండు తల మీద పెట్టడానికి ఇదేమైనా మీజాబల్లా జారిపోవు. రెండు చేతులతో ఇలా పట్టుకుంటే ఆవిడ పాదాలు తల మీద పెట్టి అలా ఉంచిందనుకోండి, ఏమవుతుంది అంటే శంకరుడు సౌందర్యలహరిలో చెప్పారు ఆ రహస్యాన్ని. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయ మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షా లక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. అమ్మవారి పాదాలు నేను ఇలా తల మీద పెట్టుకున్నాను అనుకోండి, పశుపతి జటాజూటతటిని, ఆ పాదాల మీద పరమశివుడు తలపెడతాడు. మరి అమ్మవారి పాదాల మీద పెడతాడుగా శివుడు కూడా, అదేగా భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం. శివుడు ఆవిడ పాదం మీద తలపెట్టాడు. పెడితే ఆవిడ తలలో ఉన్న గంగ ఆవిడ పాదాల మీద పడుతుంది. ఇప్పుడు గంగ చేత నా తలంతా తడిసిపోయింది, నా ఒళ్ళు. ఎక్కడి గంగ? పరమశివుడి యొక్క శిరస్సులో ఉన్న గంగ ఒలికి నా మీద పడింది. ఇప్పుడు పరమశివుడు పెట్టాడు, ఆయనే పెట్టినప్పుడు విష్ణువు పెడతారు. నిజానికి విష్ణువు అమ్మవారు ఒకటేగా, నారాయణ నారాయణి. అందుకని విష్ణువు ఏం చేశారు? యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని. అయితే అమ్మ నీ పెట్టేసుకుంటానని తీసి ఆవిడ పాదాలు నా తల మీద పెట్టేసుకోనా? అది శంకరాచార్యుల వారి వినయం. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ దేహి. అది ఆయన వినయం. మహాజ్ఞాని, శివపార్వతుల సమాగమ స్వరూపం. దేహి అమ్మా, భక్తితో అడుగుతున్నాను. మమాప్యేతౌ మాతః, ఆప్యాయంగా కొడుకుని కదూ నా తల మీద పెట్టవా అంటే, అంతకుముందే అవి ఎవరి తల మీద ఉన్నవి? శృతీనాం మూర్ధానో, వేదమాత తల మీద పెట్టుకుంటుంది. వేదమాత తల అంటే ఉపనిషత్తులు జ్ఞానభాగంలో ఉంటాయి. జ్ఞానాంబిక ఆవిడ. సమస్త జ్ఞానము ఆలవాలమై ఒక రూపమును పొందితే ఆవిడ. ఇప్పుడు ఆవిడ పాదములు నా తల మీద పెట్టుకున్నాను. పశుపతి జటాజూటతటిని, శివుడు వచ్చి ఆ పాదముల మీద తల పెడితే ఆ జటాజూటంలో ఉన్న నీరు పాదముల మీద పడి అది ఇలా నా మీద ప్రవహించి పెడుతోంది. ఇప్పుడు యయౌర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. విష్ణు వచ్చి ఆయన పాదాలు ఆవిడ పాదాల మీద తలపెట్టాడు. మరి నా మీద ఉన్నాయి కదా ఆవిడ పాదాలు, దాని మీద విష్ణుమూర్తి తలపెట్టారు. ఇప్పుడు నా తల మీద ఏమున్నాయి? వేదముల యొక్క శిరస్సులైన ఉపనిషత్తులంటే సమస్త జ్ఞానభాగములు ఒక రూపాన్ని ధరించి ఉన్న తల మీద ఉన్న పాదములు నా తల మీద ఉన్నాయి. అప్పుడు ఇంకా వేరే చెప్పాలా? నీకు జ్ఞానము కలుగుతుందని, అమ్మవారి పాదాలు పట్టుకుంటే జ్ఞానం కలుగుతుందని వేరే చెప్పాలా? ఇంకా అప్పుడు ఈ పాదముల మీద శివుడి శిరస్సు ఉంది, దాని మించి గంగ పడుతోంది, ఆ పైన విష్ణువు శిరస్సు ఉంది. విష్ణువు యొక్క కిరీటంలోనూ మెడలోనూ గొప్ప మణులు ఉన్నాయి, కౌస్తుభం లాంటివి. వాటి కాంతులు ఎర్రగా పడి అమ్మవారికి లాక్షాలక్ష్మి. అందులో సంకేతం ఏమిటంటే, ఆయనే పెట్టినప్పుడు లక్ష్మీదేవి పెట్టకుండా ఉంటుందా? లక్ష్మి అంటే కాంతి. నిజానికి లక్ష్మి అన్నంలో ఆయన పెడితే ఆవిడే పెడుతుంది. నేను వేదిక దిగిపోయి అక్కడ ఎవరో కూర్చుని ఉంటే, అయ్యా మీరు కూడా ఇవాళ సభలోకి వచ్చి కూర్చుని విన్నారా? నా సభ ధన్యమైందండి, ఇవాళ మీరు రావడం, పరమేశ్వరుడు రావడం అని వెళ్ళి నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాను అనుకోండి, మా ఆవిడ ఏం చేస్తుంది? వచ్చి అది పెడుతుంది. అలా విష్ణువే తలపెట్టి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆవిడ పెడుతుంది. ఇప్పుడు నీ తల మీద ఏమున్నాయి? వేదాంతమైన ఉపనిషత్తుల జ్ఞానభాగం, ఆ పైన శివుడి శిరస్సు, ఆ పైన గంగ, ఆ పైన విష్ణువు, ఆ పైన లక్ష్మి. మరి బ్రహ్మగారు చెప్పలేదు ఏమిటా? తాత చెప్పి తండ్రి చెప్పి వాళ్ళు వచ్చాక ఇంకా మనవడు రాకుండా ఉంటాడు, అది మళ్ళీ వేరే చెప్పనా శ్లోకంలో? బ్రహ్మగారు వస్తాడు, విష్ణువు యొక్క కుమారుడు గాడు, నాభికమలంలోంచి పుట్టినవాడు. బ్రహ్మగారు వచ్చాక సరస్వతి వచ్చిందని మళ్ళీ చెప్పనా? ఆవిడ వచ్చింది. ఈవిడొక్కరి పాదాలు తల మీద పెట్టుకుంటే నీ తల మీద ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఆ గంగతో తడవడమే జ్ఞానగంగతో తడవడం. ఇంకా అలా పెట్టుకోగలిగిన స్థితికి నువ్వు వెళ్ళడం అంటే అది నువ్వు లాక్కుని పెట్టుకోవడం కాదు, ఆవిడ నీ తల మీద పెట్టేలా నువ్వు ఉండాలి. శిరసి దయయౌ దేహి శిరసి దయయా దేహి చరణౌ. అమ్మా నా తల మీద పెట్టు నీ పాదాలు,
గురువు శిష్యుడికి పెడతారు. అమ్మ పెట్టు అంటే నీకు ఇంకా అంత యోగ్యత రాలేదు అని అమ్మవారు అందనుకోండి, ఇంకా ఉపాసన చెయ్యి పెడతాను అంటే చెయ్యాలి. అంతేగాని నీకు ఏం తెలుసని పెట్టే అమ్మవారు తల మీద పాదాలు పెడుతుంది, ఎట్లా కలుగుతుంది జ్ఞానం? భక్తి గొప్పతనం అటువంటిది. అందుకని ముందు ఆమె పాదములను శిరస్సు మీద ధరించడంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ ఉపాసన క్రమం, ఆ ప్రేమ, ఆ భక్తి ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నారు. అందుకని ఆమె పాదములు అంతమంది చేత ఆరాధింపబడినటువంటి పాదములు. మనం ఆమె శరీరంలో ఆశ్రయించవలసినది ఇది. ఆమె పాదములను ఆశ్రయించాలి, అప్పుడు వంగుతాం. వంగి నమస్కరించడంలో వినయం ఉంది. ఆమె పాదములను గట్టిగా పట్టుకో. పిల్లవాడు తల్లిని ఎలా పట్టేసుకుంటాడో ఆవిడ పాదాలు అలా పట్టేసుకో. శ్యామశాస్త్రి గారు కీర్తన చేస్తారే, అమ్మా కామాక్షి నేను వదలనమ్మా నిన్ను అని. అలా పసిపిల్లాడు మారాన్ చేసేసినట్టు, అమ్మా నాకు అజ్ఞానం ఉంటే నువ్వే తీసేయి, నాకు దోషాలుంటే నువ్వే తీసేయి, నన్ను మాత్రం దూరం చేయకు, మళ్ళీ ఎప్పుడు ఎత్తుతాను మనుష్య జన్మ, నాకు యోగ్యతని కల్పించని నువ్వు గట్టిగా పట్టుకో, వదలకు. అది శంకరులు మనకి నేర్పుతున్నది. కాబట్టి భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం లసన్మందహాస ప్రభావక్త్ర చిహ్నాం. లసన్మందహాస, మందహాసం అంటే చిరునవ్వు. ఆమె చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. అప్పుడు నిన్ననైతే ఏమన్నారు? మంజరి అన్నారు. గుత్తి ఎలా ఉంటుందో అలా అన్ని చిరునవ్వులు కలిపి ఎప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటే అది చిరునవ్వుల గుత్తిలా ఉంటుంది. అప్పుడు అది మందస్మిత మంజరి, స్మిత మంజరి. కానీ ఇవ్వాలంటున్నారు మొలక. ఒక చిన్న మొలక ఎలా ఉంటుందో అలా ఒక చిరునవ్వు చిన్నది అమ్మవారు నవ్వితే దాని చేత ప్రభా, ఆ కాంతి యందు వక్త్రచిహ్నం, ఆమె ముఖమంతా అంత కాంతితో వెలుగుతుందిట. అంటే నిజానికి ఆ చిరునవ్వు కాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె ప్రసన్నత్వం. అంత ప్రసన్నురాలిగా ఉంటుంది. ఇంకా ఆ ప్రసన్నత్వం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, నిజంగా అది ఉపాసన యందు నువ్వు అనుభవించినది నిజమైతే ఒక్కసారి అమ్మవారి పాదాల వంక చూసినా, అమ్మవారి ముఖమండలం వంక చూసినా మళ్ళీ మళ్ళీ చూడకుండా, మనసులో స్మరించకుండా నువ్వు ఉండలేవు. నీకు పూజ, భక్తి, ఉపాసన కష్టం కాదు, అంత తేలికవుతాయి. నీ మనసుని నువ్వు పెట్టడం కాదు, నీ మనసుని ఆమె లాగేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే షట్పది అంటారు. 5 ఇంద్రియములు, మనసు 6 కలిస్తే 6 కాళ్లతో ఉంటుంది కాబట్టి తుమ్మెదకి షట్పది అని పేరు. తుమ్మెద ఎక్కడికి వెళ్ళిపోతుంది? పువ్వులోకి వెళ్ళిపోతుంది. పువ్వులోకి వెళ్ళిపోయి పువ్వు మీద వాలి పువ్వులోంచి మకరందాన్ని పీలుస్తుంది. భగవంతుని యొక్క రూపం చెప్పినప్పుడు ఏ అవయవం చెప్పినా అరవిందం అంటారు. నయనారవిందం, ముఖారవిందం, పాదారవిందం, హస్తారవిందం, హృదయారవిందం. అవన్నీ ఎలా ఉంటాయి? అరవిందాల్లో తామర పువ్వుల్లో ఉంటాయా? పాదాలకి తామర పువ్వులకి ఏమిటి పోలిక? ముఖానికి తామర పువ్వుకి ఏమిటి పోలిక? కళ్ళకి తామర పువ్వుకి ఏమిటి పోలిక? హృదయానికి తామర పువ్వుకి ఏమిటి పోలిక? అంటే అక్కడ సమాన ధర్మం ఉపమాన ఉపమేయములకు ఉంటుందని కాదు. దాని అర్థం ఏమిటంటే, నువ్వు ఆవిడ పాదముల వంక ఒక్కసారి చూస్తే నీ మనసు తిప్పుకోలేక, నీ మనసు 5 ఇంద్రియములు కలిసి అక్కడ ఎదురుగుండా లేకపోయినా నీ మనసులో ఆమె పాదముల వంక చూస్తున్నప్పుడు ఇంద్రియములతో కలిసి మనసు షట్పది తుమ్మెదయ్యి వెళ్ళి అక్కడ వాలి అందులోంచి మకరందపానం చేస్తోంది. ఈయనంటాడే ఎవరు మహానుభావుడు ప్రహ్లాదుడు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిజుతుడే తద్విశ్వమున్భూవరా అంటారు. ఏది చేస్తున్నా ఆవిడ జ్ఞాపకానికి వస్తూ ఆ మనస్సు, ఇంద్రియములు ఆవిడ పాదాల దగ్గరో, చేతి దగ్గరో, కళ్ళ దగ్గరో, ముఖం దగ్గరో నువ్వు ఏది స్మరిస్తే అక్కడ నిలబడిపోతే అప్పుడు మకరందపానం చేయడానికి వెళ్ళి అణిగిపోయిన తుమ్మెద, అప్పుడు నీ మనసు షట్పతి అయింది. అలా అమ్మవారి యందు నువ్వు భక్తితో ప్రవర్తించగలగాలి. అలా భక్తితో ప్రవర్తించగలిగితే దానికి ఆధారం ఏమిటి? ఆమె నిన్ను ఏదో చేసేస్తుంది, నిన్నేదో బాధ పెట్టేస్తుంది, నీ తప్పులన్నీ ఎంచుతుందని అనుకోకు. ఏం చేశావని కాదు నేను ఆలోచించేది,
నువ్వు నా దగ్గరికి వచ్చావు, నిన్ను పవిత్రం చేయడమే నా కర్తవ్యం, అంతే. అది ఏదైనా కానివ్వండి, అగ్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలిపోవలసిందే. అట్లాగే నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అనవసరం, ఇప్పుడు నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకున్నావు, నువ్వు పవిత్రమూర్తి అయిపోయావు. అందుకే ఆవిడ ఎప్పుడైనా ఎవరిని చూసైనా చిరునవ్వు ఆపేసి గంభీరంగా చూస్తుందా అన్నమాట లేదన్నారు శంకరాచార్యులు వారు. లసన్మందహాస ప్రభావక్త్ర చిహ్నాం, ఎప్పుడూ ఆమె ముఖం మందహాసంతో అలా కాంతితో ఉంటుంది. అంటే ఆమె అనుగ్రహించడానికి అంత సిద్ధంగా ఉంది. అప్పుడు అసలు ఆ చిరునవ్వు మొలక వెనక ఎంత ప్రసన్నత్వం ఉంది, అది చెప్పడం ఎవరికి సాధ్యం? ఇంకా ఆ ప్రసన్నత్వాన్ని చెప్పండి అంటే ఎలా చెప్పగలం? అది మూకశంకర్లు దానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. నాకు ఏదో ఒకటి చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది, కానీ ఆ శ్లోకం ఉంది అని దాని భావము జ్ఞాపకానికి వస్తాయి, శ్లోకము జ్ఞాపకానికి రావడం కష్టం కదూ. అంత గబుక్కున ఇన్ని శ్లోకాలు జ్ఞాపకం రావాలంటే అశ్రాంతం పరతంత్రిత పశుపతి త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి, అందులో అంటారు అశ్రాంతం పరతంత్రిత పశుపతి త్వన్మందహాసాంకురై. పరమేశ్వరుట అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వితే చూసేట, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, ఎంత సంతోషమో, అసలు ఎప్పుడూ అలాగే ఉంటుంది అంత ప్రసన్నంగా. వాడెవడో వచ్చాడని విసుక్కోవడం, వీడెవడో వచ్చాడని ఇంకోటి, అలా ఏం ఉండదే అని ఆయన దాని వంక చూసి అంత బాగా నవ్వుతోంది అని చెప్పి శ్రీకామాక్షి తదీయ సంగ సమత, ఆ చిరునవ్వుతో తాదాత్మ్యత పొందేసి ఇంత గొప్పగా ఆవిడ చిరునవ్వు మొలక ఎలా ఉంటుందో అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఎప్పుడూ ఆవిడ పక్కన కూర్చుంటుందా? మీరు ఇల్లాలుగా ఆలోచించండి. ఆవిడ ఎంత ప్రసన్నురాలైనా, ఎంత మంచి మనసున్నదైనా ఆవిడ వచ్చి పక్కన కూర్చుంటుంది. ఆవిడ కూర్చునే ఉంటుంది, ఎందుకంటే ధర్మపత్ని కాబట్టి ఆయన పక్కనే కూర్చుంటుంది, అందులో అనుమానమే లేదు. కానీ ఎప్పుడైనా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, శివుడు తట్టుకోలేకపోయేటది. శ్రీకామాక్షి తదీయ సంగ సమత, ఆ చిరునవ్వుతోటి సంగమను పొందేసి ఉండలేకపోయాట. ఇందుం నాక ధునీంచ, మొట్టమొదటి అందుకని అంత పవిత్రమైంది ఏముంది అని ఆలోచించాట. ఇందుం చంద్రుడు గుర్తొచ్చాట. ఓ మా ఆవిడ చిరునవ్వు ఎంత ప్రసన్నంగా ఉంటుందో, పాపిష్టివాడు ఉండనివ్వండి, ఆ తప్పుడు పనులు చేసేవాడు ఉండనివ్వండి, పుణ్యాత్ముడు ఉండనివ్వండి, లలితా సహస్రం చదివేవాడు ఉండనివ్వండి, మూక పంచశరి చదువుకుంటూ ఉండనివ్వండి, ఆ అమ్మవారిలో గురువుగారి పాదుకలు చూసేవాడు ఉండనివ్వండి, ఎవడు ఎలా ఉన్నా ఆయన మాత్రం అలాగే ప్రసన్నంగా కాంతితో ఉంటాడు, కలువలన్నీ పొంగిపోయేటట్టు. తప్ప వీడున్నాడేమిట్రా కిందన ఆయన ముఖం ముగిడించుకోడు చంద్రుడు. ఎప్పుడు చంద్రుడు అందరికీ ఒకలాగే ఉంటాడు. అందుకని చంద్రుడు మా ఆవిడ చిరునవ్వు మొలకలా ఉన్నాడని నెత్తి మీద పెట్టుకున్నట్టు. కానీ దానికి కొంచెం వృద్ధిక్షయాలున్నాయి. అబ్బే మా ఆవిడ చిరునవ్వుకి ఎక్కడున్నాయి వృద్ధిక్షయాలు? కాబట్టి ఈ చంద్రుడు సరిపోడు మా ఆవిడ చిరునవ్వు కనుక్కున్నట్ట. కాబట్టి ఇందుం నాక ధునించ, గంగానది అయితే పరమ పవిత్రం, అందుకని దాన్ని పెట్టుకుంటాను నెత్తి మీద. నది ఎంత పవిత్రమో మా ఆవిడ చిరునవ్వు అంత పవిత్రం. శుచిస్మిత, బిడ్డల్ని చూసి నవ్విన నవ్వులా నవ్వుతుంది ఎప్పుడు. అందుకని గంగమ్మని నెత్తి మీద పెట్టుకుంటానని గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నట్ట. మా ఆవిడ చిరునవ్వులో ఉంది కాబట్టని పెట్టుకుంటే, తీరా పెట్టుకున్న తర్వాత ఆయనకు అనిపించిందిట, ఈ గంగ ఒకప్పుడు నా మీద పడేటప్పుడు అహంకరించింది కదా, అప్పుడు నేను జటాజూటంలో కట్టేశాను కదా. పైగా ఈ గంగకి ఒక సమస్య ఉంది, కింద నుంచి పైకి ఎక్కితే గొప్ప, పైనుంచి కింద పడిపోతే తేడా వచ్చినట్టు కాదు. ఎక్కడో ఆకాశంలోంచి ఆకాశంబున నుండి శంభు శిరంబందుండి సీతాదృశి శ్లోకంబునందుండి భువి నుండి పాతాళముంజేరే, ఆ పైనుంచి కిందకి పడిపోయింది గంగ. మా ఆవిడ అలా ఉండదుగా, చిరునవ్వు అందరినీ ఉద్ధరించే చిరునవ్వు ఆవిడది. కాబట్టి గంగకి మా ఆవిడికి ఏం మా ఆవిడికి కాదు, మా ఆవిడ చిరునవ్వుకి, మా ఆవిడ చిరునవ్వు కంటే నేను చెప్పేది పరమశివుడి విషయంలో నిజమండి. కాబట్టి ఆ చిరునవ్వుకి గంగమ్మకి ఏం పోలిక అని ఆయన ఈశ్వరి వరకు సమానత్వం ఉండొచ్చు,
కానీ ఇవన్నీ అన్వయాలు ఎలా అవుతాయి? కాబట్టి ఇందుం నాకధునీంచ ఈ రెండూ కూడా సరిపోవన్నట్టు. అందుకని మాలాంచధత్తేనవై ఆయన తుమ్మి పువ్వుల మాల తీసుకుని మెళ్ళ వేసుకున్నట్టు. ఎందుకని తుమ్మి పువ్వు అన్ని పువ్వుల్లోకి చాలా చిన్నది ఉంటుంది, కానీ తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండి చిన్న పువ్వు ఉంటుంది, కానీ పరమ పవిత్రం, శివుడికి ఎంతో ఇష్టం. ఎందుకు ఇష్టం అంటేట వాళ్ళ ఆవిడ చిరునవ్వు ఎంత చిన్నది ఉంటుందో అంత చిన్న పువ్వు, అది ఎంత ఆవిడది ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉందని మాల కట్టి మెళ్ళ వేసుకొని చూసుకున్నట్టే. చూసుకుని ఈ తుమ్మి పూలు మాల కట్టడం కష్టమే, ఎంత మెళ్ళో వేసుకున్నా ఆవిడ చిరునవ్వుకున్న శక్తి, ఆ ప్రసన్నత్వం, ఆ ఉద్ధరణ దీనికే ఉన్నాయి. అబ్బెబ్బాయ్ తుమ్మి పూల దండ కూడా పనికిరాదన్నాడు. వైకుంఠే అవకుంఠు నేన మాలాంచదత్తేన వై. చిట్ట చివరికి ఏం చేశాడంటే ధూళి చయుర్భాస్మనై. అంత చిన్నది ఉండాలి, చిరునవ్వు అంటే చిన్నది ఉంటుంది కానీ పర్వతం అంత ఉండదు కదా. అదే అంత చిన్నది ఉండే అంత తెల్లగా అంత పవిత్రంగా ఉండేది ఇంకేముంటుంది అని ఆలోచించేట. విభూతి తీసి ఇలా పెట్టుకోవడం కాదు, ఒళ్ళంతా పూసేసుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా ఉంది విభూతి అని. ఇంత రాసేసుకున్నాక అనిపించింది ఇది ఇలా రాలిపోతూ ఉంటుంది, మా ఆవిడ చిరునవ్వు అలా ఉంటుందా, ఎంత గొప్పగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చంద్రుడినే తెచ్చిపెట్టుకున్నా, గంగనే తెచ్చిపెట్టుకున్నా, తుమ్మిపూల దండేసుకున్నా, ఒళ్ళంతా భస్మ రాసుకున్నా, మా ఆవిడ చిరునవ్వు మొలకలా మాత్రం లేదన్నాడు. అంటే అంత గొప్పగా ఉంటుంది. అందుకనే అశ్రాంతం పరతంత్రిత పశుపతి తన్మందహాసాంకుర. నీ మందహాస అంకురమునందు అంతగా తాదాత్మ్యతను పొందేశాడు ఆయన. తాదాత్మ్యతను పొందేసి శ్రీకామాక్షి తదంగ సమాన యోగేన, దానితో సమానమైనవన్నీ ఏ ఉన్నాయో అవన్నీ ఇందుం నాక ధునీంచ వైకుంఠమాలాంచ దత్తేన వై. చిట్ట చివరికి ధూళీచ యుర్భాస్మనై, భస్మ వరకు తెచ్చి రాసేసుకుని మా ఆవిడ చిరునవ్వులా మాత్రం లేదన్నాడు. అంటే అంత దేదీప్యమానంగా, అంత ప్రశాంతంగా అలా నవ్వుతూ అందరినీ ఉద్ధరించే తల్లిరా, ఆవిడ పాదాలు పట్టుకోవడానికి నీకేమిటి కష్టం? మరి స్తోత్రం పూర్తి చేస్తున్నారు కదా, అభయం ఇవ్వాలి జగద్గురువులు, అటువైపుకి నడిపించాలి అమ్మవారి వైపుకి. అందున శారదా నవరాత్రులు ఇప్పుడు పట్టుకోకపోతే ఎప్పుడు పట్టుకుంటావు? ఇంకా ఇది ప్రసన్నత్వం, అమ్మవారి అనుగ్రహించేటటువంటి కాలం. కాబట్టి అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకో అని లసన్మందహాస ప్రభావక్త్ర చిహ్నాం చలచంచలాచారు తాటంకకర్ణాం. లోకంలో ఎక్కడైనా చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది. మాట్లాడే నోరు వినలేదు, వినే చెవులు మాట్లాడలేవు. నిజానికి ఎవరైనా ఏదైనా బాగా మాట్లాడారనుకోండి, ఎవరు విన్నారు? చెవులు విన్నాయి. ఎవరు అభినందించాలి? చెవులు అభినందించాలి. బాగా మాట్లాడారండి, బాగా పాడారండి అనాలి. ఎవరు విన్నారో వాళ్ళు అభినందించాలి, కానీ వాళ్ళు అభినందించకుండా ఇంకోళ్ళు ఎవరో అభినందించారనుకోండి. ఇప్పుడు నేనేదో ప్రవచనం చేసి కిందకి దిగిపోతే, బా శంకర భగవత్పాదులు ఏమి స్తోత్రం చేశారండి, ఇది వదలవసమా? మీరు చెప్పింది ఎలా ఉన్నా స్తోత్రం గొప్పదని మాకు అర్థమైంది, మేము ఇది పట్టుకుంటామన్నారనుకోండి, చాలా సంతోషం. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో కనపడి ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఏదో సభలో మాట్లాడి వస్తున్నానండి అంటే బాగా చెప్పుకుంటారులేండి అన్నారనుకోండి, ఏమైనా అర్థం ఉందే? ఆయన విన్నాడా ఏమైనా? విన్నవాడు చెప్తే దానికి అర్థం ఉంది. విన్నవి చెవులు, అవి మాట్లాడవు. మాట్లాడేది నోరు, అది వినలేదు. అప్పుడు ఎవరు మాత్రం వెళ్ళి అమ్మవారి దగ్గర ఏం చెప్పుకుంటే సంతోషం? ఎలా అంటేట శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, సరస్వతీ సూక్తి కుండలగణ అంటారు. అమ్మవారుట నేను చెవులతో విని చెవులతో చెప్పలేదు అనుకుంటున్నావేమో అని ఆవిడ కుండలములు పెట్టుకుంటుందిట. చిలిత శిరస వినేటప్పుడు ఇలా ఇలా తల పంకిస్తుందిట. వింటే ఆ చెవులు కదులుతాయి, ఇలా చెవుల కుండలాలు. ఆ కుండలాలు కదిలినప్పుడు మకర కుండలాలు కదూ, అవి ఇతర ఆభరణాలతో కలిసి ఉంటాయి. అవి టింగ్ టింగ్ అని చిన్న శబ్దాలు చేస్తాయిట. అప్పుడు ఎవరు విన్నారో వాళ్ళే అభినందించినట్టు ఉంటుంది. ఎందుకని మన ఆపదలు మన కష్టాలు ఎవరికి చెప్పుకుంటాం? ఆవిడికి చెప్పుకుంటాం. ఆవిడికి చెప్పుకుంటే ఆవిడ కొడుకు అయితే చెవులు కదుపుతాడు. వినాయకుడు ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎవరు చెవులు కదిపి విన్నారో లేదో చెప్పరు. ఆవిడ కొడుకు అయితే చెవులు కదుపుతూ గజకర్ణక
చక్కగా చెవులు కదిపి విన్నానని చెప్తాడు. మిగిలిన దేవతలు ఎవరికైనా మీరు వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు విన్నారో తెలీదు, వినలేదు, విన్నానయా అన్నాడు అనుకోండి, చెప్పిన నోరు విందే, విన్న చెవి చెప్తుందా? చెప్పదు. కానీ అమ్మవారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆవిడ కుండలంతో చెప్తుందిట, ఇలా ఇలా అంటుందిట, చెలిత శిరస, తల కదుపుతుందిట, ఓ అట్లాగా అని. నేను విన్నాను, నువ్వు బెంగ పెట్టుకోకు అనడానికి ఆ చిరునవ్వు, ఆ చిన్న చిరునవ్వుతో ఇలా ఇలా అనడంలో ఆ కుండలాలు ఇలా కదులుతూ చప్పుడు చేస్తాయిట. ఆ చప్పుళ్ళు విన్న చెవులే చెప్పాయి, నేను విన్నాను, నీకేం బెంగలేదు లేని. ఇంకా నీకేంటి బాధ? నోటితో చెప్తే బాధ, ఏమోనండి విన్నాను అందిగానండి, విందా అనాలి. దేంతో విందో అవి చెప్పినప్పుడు నీకేమిటి బాధ? ఇంకెంతకన్నా ఏం చెప్పాలి? అందుకని ఆయన చెవితో పూర్తి చేస్తున్నారు. అమ్మ కాబట్టి, అమ్మ చిహ్నం కాబట్టి మాతృకా చిహ్నం స్థనంతో మొదలెట్టారు. నువ్వేది చెప్పావో, నువ్వేది విన్నావో కూడా ఆవిడ వింది, నువ్వు మనసుతో విన్నది కూడా ఆవిడ వింటుంది. కాబట్టి చెప్పిన వాడికే కాదు, విన్నవాడిది కూడా వినగలదు, విని ఆవిడ సంతోషించగలదు, నిన్ను ఉద్ధరించగలదు. అలా మన ఆర్తితో చెప్పిన మాటలన్నీ వినగలిగిన తల్లి, అంత గొప్ప తల్లని చెప్పడానికి కుండలంతో పూర్తి చేస్తున్నారు. చల చంచలాచారు తాటంకకర్ణాం, అవి కదులుతున్నాయని చెప్పకుండా కేవలం అమ్మవారి కర్ణాభరణముల గురించి చెప్పి వదిలేశారు అనుకోండి, వేరు. చల చంచల, అలా కదులుతున్నాయి. ఎందుకు కదులుతాయి? నేను ఏదో ఆ కర్ణాభరణాలు ఎట్టుకుని ఇలా కూర్చున్నాను అనుకోండి, అవి కదలవు. మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఎంతో చిరునవ్వుతో ఓ అని ఇలా ఇలా అంటున్నాను అనుకోండి, అవి కదులుతాయి. అంటే పైన చెప్పిన చిరునవ్వుతో ఆవిడ నువ్వు చెప్పింది వింటోంది కాబట్టి చల చెంచలాచారు తాటంకకర్ణాం, చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. ఆ ఊగుతున్నప్పుడు చప్పుడు చేస్తున్నాయి, అభయం ఇస్తున్నాయి. నువ్వు చెప్పింది నాకు వినబడింది, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను, బెంగెట్టుకోకు. ఏమిటి అడిగారు మీరు? ఆవిడ పాదాలు తల మీద పెట్టమని అడిగారు. పెడతాను, తప్పకుండా పెడతాను, ఇప్పుడే పెట్టేయి, నాకు తెలుసు, నువ్వు అడిగావు కదా, పెట్టడం వరకు ఖాయం, బెంగెట్టుకోకు. శారదా నవరాత్రులు వస్తున్నాయి కదా, భక్తితో పూజ చేయి, తప్పకుండా పెడతాను. ఆవిడ చెవులతో అభయం ఇచ్చిందయా నీకు. ఆవిడ చెవులు కదులుతున్నాయి, కదులుతున్న చెవులతో అంటే తల ఊపుతూ చిరునవ్వుతో పరమప్రసన్నమూర్తి అయి వింటోంది. పైగా అమ్మవారి చెవులకు ఒక గొప్పతనం ఉంది. ఏమిటి? శృతి అంటారు చెవిని. వేదం అంతా కూడా చెవిని ఆధారం చేసుకుని నేర్చుకుంటారు. సనాతన ధర్మానికి ప్రమాణం ఏమిటి? వేదం. ఆ వేదమే అన్నిటికీ ఆధారం. అటువంటి వేదం అంతా కూడా చెవితో వింటారు. మొట్టమొదట ఆవిడ కూడా శిష్యురాలిగా వింది. ఎవరి దగ్గర వింటుంది? గురువు భర్తే. కాబట్టి భర్త గారి దగ్గర ఆవిడ వింది. ఆవిడ నుండి వేదం అందరికీ అందింది. శృతి రూపిణి, అందుకే వేదము యొక్క రూపం ఆవిడ. వాగ్రూపం ఎక్కడున్నా పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే. వాక్కులన్నీ అయినప్పుడు శబ్దం ఎక్కడున్నా ఆవిడే. అయినప్పుడు ఆవిడ మొదట ఆ వేదాన్ని గురువుగారు అయినటువంటి భర్త దగ్గర వింది. ఆవిడ కూడా భర్త దగ్గర ఉపదేశం పొందిన చెవి తర్వాత ప్రమాణమైన వేదాన్ని లోకానికి అందించిన చెవి. ఆవిడ ఎలా చెవితో విందో అలాగే ఇప్పటికీ అందరూ వేదాన్ని స్వరం గురువుగారి దగ్గర విని నేర్చుకుంటున్నారు, చదివి నేర్చుకోరు. అంత గొప్ప చెవి, వేదధర్మాన్ని నిలబెట్టిన చెవి, వేదమును ప్రవర్తింపజేసినటువంటి చెవి, అంత గొప్ప చెవులు. అమ్మా, నీ మాటలు వినే చెవులుగా మా చెవులను మార్చు. భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః. మా చెవులు ఇతరాలు విన్నప్పుడు మాత్రం ఇంకా వింటే బాగుండు అనిపించి, నీ గురించి వినేటప్పుడు మాత్రం అబ్బా ఇంకానా అని అనిపించకుండా ఇంకా ఇంకా వినాలని అనిపించేటటువంటి స్వభావం మాకు కలగాలి. జుర్రుకోవడం అంటే నోటితో జుర్రుకుంటారు కాదు, చెవులతో జుర్రుకునే శక్తి మాకి. అంటే నోటితో ఎంత జుర్రేసుకున్నా అనారోగ్య కారణం అవ్వచ్చు. ఒకప్పుడు అతిగా తినేసి బరువు పెరిగిపోయాడు అనుకోండి, వైద్యుడు ఏమంటాడు, ఇదేంటండి 3 నెలల్లో ఇంత బరువు వచ్చేసారు బాబాయ్, కొంచెం తగ్గించి, అమ్మా ఈయనకి కాస్త అన్నం తగ్గించండి అంటారు. ఎందుకని? ఆయన అంత బరువు పెరగకూడదమ్మా, ఇదేంటి ఇంత బరువు పెరిగిపోతున్నారు అంటారా అనరా? అంటే నన్నేదో అన్నారనుకునేరు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను బాబాయ్. అందుకని మనం తిన్నది బరువు పెరగడానికి పనికొస్తుంది. అతిగా జుర్రేసుకుంటే ప్రమాదం.
చెవులతో ఎంత జుర్రేసుకుంటే అంత మానవ జన్మకే అభ్యున్నతి. ఒక్కొక్కసారి ఒకటి చేయవలసింది ఒకటి చెయ్యాలి. అందుకని కృష్ణ కర్ణామృతం అనలేదు లీలాశుకుడు. చెవులతో జుర్రుకునే శక్తి మాకు రావాలి. ఎవరి కథ? నీ కథ. నీ కథ చెవులతో జుర్రుకున్న తర్వాత పరవశం కలగాలి. పరవశం కలిగి మేము అడగాలి. అడిగినది నువ్వు వినాలి. విన్నది విన్నదానితోనే జవాబు చెప్పాలి. అందుకని నీ చెవుల వంక చూస్తున్నాను. నీ చెవుల వంక చూస్తే నీ దృష్టి మా మీద పడుతుంది. నీ దృష్టి పడితే నీ పాదాలు తల మీదకి వస్తాయి. నీ పాదాలు తల మీదకి వస్తే జ్ఞానాంబికా కటాక్షం కలిగి నా జన్మ సార్థక్యం పొందుతుంది. మరి జ్ఞాన మార్గావలంబకులు కదూ, తుట్టతుత ప్రయోజనం ఆ జ్ఞానం కలగడం. దానికి మహానుభావుడు కర్ణముల దగ్గర పూర్తి చేశారు శంకర భగవత్పాదులు. భవాంభోజ నేత్రాజ సంపూజ్యమానాం లసన్ మందహాస ప్రభావక్త్ర చిహ్నాం చలచ్చంచలాచారుతాటంకకర్ణాం భజే శారదాంబామజస్రం మదంబాం. అజస్రం ఎల్లప్పుడూ అమ్మా నిన్ను స్మరించుచున్నాను. శారదా నవరాత్రుల సందర్భంగా శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి ఈ శారదా భుజంగ ప్రయాతాష్టకం కన్నా మనం రోజు చదువుకుంటే చాలు. ఏదో నాకు తోచినది, నేను చెప్పగలిగినది, నా శక్తి మేరకు చెప్పే ప్రయత్నం చేశాను తప్ప నిజంగా ఇంతంత గొప్ప స్తోత్రాల గురించి చెప్పగలిగిన శక్తి నాకు ఉన్నదని చెప్పినవాడను కాను. ఆపాటి చెప్పినా అమ్మ ఎంతో సంతోషంగా స్వీకరించి నాకు అభ్యున్నతిని కల్పిస్తుందని నమ్మి చెప్పాను. కాబట్టి దీని నేపథ్యంలో మనందరం కూడా భక్తితో శారదా నవరాత్రుల కార్యక్రమాలు చేసుకుందాం. మంగళం చెప్పిన తర్వాత నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తాను, దయచేసి కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.